అమ్మయ్యా, ఇప్పుడు అర్జెంట్ గా బాస్ ఇక్కడ పంపాలి. చేతులు పట్టుకోండి, వదలవు. చెయ్యదులు చంపేస్తాను, అందుకే వదలను. చెయ్యదు తవలేదో చంపేస్తాను, నేను తెస్తే వదలను. చెయ్యదులు చంపేస్తాను. కోడి పెట్టల గింజుకోకరా బావగాడా, మర్యాద చేతులు చంపేస్తాను. అమ్మో, ఇదేంటి తొడ మీద వాత పెడదామని. వాత వాత ఎందుకు? లలిత అనే అమ్మాయి వెనకాల పడుతున్నావటగా, దాన్ని వదిలేసి నీ ఇద్దరు పెళ్ళాలని సరిగ్గా చూసుకుంటావని. అలాగా? అయితే నేను అసలు వీళ్ళకి మొగుండి కాదు, వీళ్ళ పెళ్ళాలు కాదు. నన్ను వదలరా. కాంత గారు మీకే చెప్పేది. కాంత గారు మీకే చెప్పేది. పదాసు గట్టిగా పట్టుకో, మీరు కాళ్ళు పట్టుకోండి. వాతడితే నేనే నీ మొగుడిని అంటాడు, ఆయన మర్చిపోతాడు. చెప్పు, నువ్వు వాళ్ళ మొగుడువేనని చెప్పు. ఆ లలితను మర్చిపోతానని చెప్పు, లేకపోతే ఆ రెండో తోడ మీద కూడా వాతేస్తాను. అమ్మో అమ్మో, నేను వీళ్ళ మొగుడినే. లలిత ఎవరో నాకు తెలియదు. జీవితంలో లలిత పేరు ఎప్పుడు నేను వెళ్ళాను. అట్టారా దారికి వచ్చా. నేను వెళ్ళి 2 ప్యాకెట్లు సారా వేసుకొస్తాను. ఈ లోపల బావగాడు పారిపోగలడు, జాగ్రత్తగా చూస్తున్నాను. ఏమండి, మీరు మరలో అనుకోకండి, నీ మీద ప్రేమతోనే ఇలా చేశాను గిట్టు. ప్రేమ ప్రేమ ఎలక్కి అన్నం పెడతానంటే పిల్లిని వడ్డానికి పిలుస్తానంటుంది నీ పని. చచ్చా, హాయిగా 450 రూపాయలు ఇంట్లో ఉండడం మానేసి ఇప్పుడు 650 రూపాయలు నీ వల్ల బ్యాండ్ పడింది. ఇది నా తామ్రపత్రం, ఇది నా పెన్షన్ హుండీ, ఇది నా హౌస్ ప్లానింగ్, ఇది నా స్థలం డాక్యుమెంట్స్. ఇవన్నీ నువ్వు కడ్రాయర్ల పక్కన గడ్డం తీసుకునే పెట్టెల పక్కన పెట్టకు. పవిత్రమైన చోటు చూసి పెట్టు. మంచి రోజు చూసి పునాది వేద్దాం. అంతకన్నా ముందు మంచి బ్యాంక్ చూసి కన్నం పెడదు గానీ అవి ఎక్కడైనా పెట్టు. ఒరే, కరెంట్ ఏదిరా? నా పెట్లో పెట్టారు. బుద్ధి లేదు, పోయింది కనపట్లా. ఎప్పుడు వస్తుందిరా? పొద్దుటే వదులుతాం. వదులుతారా అంటే కట్టేశారా? అవును, కరెంటు బిల్లు సెపరేట్ గా కట్టలేమన్నారు కదా, అందుకే కట్టేశాను. పొద్దుటే వదులుతా. పొద్దుటే ఎందుకయ్యా? నీ కరెంటుతో నిన్ను చంపడానికా? అందుకేరా గాంధీ గారిది నాది ఒకటే మాట, సొంత రాజ్యం సొంత ఇల్లు, సొంత రాజ్యం సొంత. చీకట్లో దేన్ని పెట్టి కొడతాను. టేక్ కేర్. అబ్బాయి మంచి కామెడీ మనిషిలా ఉన్నాడా? కడుపు మండుతుంటే కామెడీనా? లెట్రిన్ ఎక్కడండి? అదేరా మన ఇద్దరం డిసైడ్ చేయాల్సింది. ప్లానింగ్ చేస్తా ఉండు. తాతయ్య, నేను అడిగింది నీ దరిద్ర ప్లాన్ లో ఉన్న నికృష్ట లెట్రిన్ గురించి కాదు, ఈ చండాల కొంపలో ఉన్న లెట్రిన్ గురించి. ఓనర్ గారు, లెట్రిన్ ఎక్కడండి? ఇంటి వెనక ఉంది బాబు, అయినా ఇప్పుడు వెళ్ళటానికి కుదరదు. ఎందుకని? లెటర్ను ముందు నిన్ననే పెద్ద గొయ్యి తవ్వించాను. ఎందుకు? నేను పాతేయడానికే. ఎక్కువ సార్లు వెళ్లకుండా ఉండేటందుకు. వీడవడరా ఇంగ్లీష్ వాడికి ఇల్లీగల్ గా పుట్టిన పెట్టడంలో ఉన్నాడు. ఎంత నీచాది నీచమైన కొంపను ఎందుకు తాతయ్య వచ్చావు? నా లెటర్ ప్రోగ్రామ్ కట్ చేసి నన్ను చంపేయడానికా? కాదురా, ఇప్పటికైనా నీలో పశ్చాత్తాపం కలిగి సొంత ఇల్లు కట్టేట్టు చేయడానికి. అన్ని విధాలు చంపేస్తున్నారు నాయన. అలా పట్టుకుంటే పెద్ద గొప్ప ఏం కాదు. నీ బుర్ర కూర్చుంటే ముట్టుకోకుండా తీసొద్దాం. ముట్టుకోకుండా తీయాలా? ఈ ప్రపంచంలో ముట్టుకోకుండా ఎవరు తీయలేరా? గోట్లోంచి లింగాల్ని చేతిలోంచి పూర్తిని తీసే బాబా అన్నారు. ఆప్రా గోట్లో పట్టుకుని కాలు తీయడం పెద్ద లెక్క. భూమికి పెట్టున్నా ఎత్తు మాట మాడుతున్నా. తక్కువ ఎక్కువ ప్రపంచంలో ఉన్న పెద్ద పెద్ద మేధావులంతా పొట్టోళ్ళే. తీస్తావరా పొట్టోడా? బుర్ర ఉపయోగించి. బుర్ర మీ మామతోర్రా, నువ్వు లేపరా చూద్దాం. నువ్వు తప్ప నేను లేపు చూపిస్తాను. అన్నా లేపు. లేపు ఏమిస్తావు? నా దగ్గర మొక్క చూడండి, అత్తడికి ఇస్తుంది. అత్త ముందు నా కూతురు లేకుండా లేపెత్తా. నీ కూతురు నీకు ఎత్తావా? ఇస్తాను. లేపు. నువ్వే సాక్షి. సరే. ఏంటి ఇక్కడ నిలబడ్డావు? బెల్ కొట్టారు, రా వెళ్దాం. రాను, నువ్వు వెళ్ళు. ఏమైంది? 3 సబ్జెక్ట్స్ లో ఫెయిల్ అయ్యాను. మా నాన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ లో సంతకం పెట్టనన్నాడు. ఓ, ఇంత చిన్న విషయానికి ఏడుస్తున్నావా? ఏడవకేం చేయమంటావు? మా నాన్న చేసిన సంతకం లేకపోతే దెబ్బలు తినేది నేనే కదా. మీ నాన్న సంతకమేగా, నేను పెడతానులే. నువ్వా? అవును, మా నాన్న సంతకం 2 ఏళ్ళ నుంచి నేనే పెడుతున్నాను. ఏది ఆ ప్రోగ్రెస్ కార్డు ఇలా? మీ నాన్న సంతకం అంటే నీకు అలవాటు, మా నాన్న సంతకం నీకు రాదు. 1కి 2 సార్లు పెడితే అదే వస్తుంది. మీ నాన్న ఏమన్నా పెద్ద గవర్నమెంట్ సంతకం? ఇటు చెప్తాను. అయ్యో వద్దు సీను, అటు తిరుగు చెప్తా.
ఇప్పుడు ఇది మీ నాన్న చూసాడంటే తనే పెట్టాను అనుకుంటాడు. పద వెళ్దాం. పదా రేయ్, మీలో ఎవరో ఒకరు నన్ను మోసం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళకై వాళ్ళు ఒప్పుకుంటే 5 దెబ్బలతో సరిపెడతా, లేకపోతే బెత్తం విరిగిందాకా కొడుతూనే ఉంటాను. రే ఒప్పుకోండి. అరే సీను, మా బాబు సంతకం నేనే పెట్టేశాను. అది కానీ తెలిసిపోయిందంటావా? ఏమో తెలిసి ఉండొచ్చు. ఏంట్రా ఎవ్వరూ మాట్లాడడం లేదు? మర్యాదగా వాళ్ళెవరూ లేచి నిలబడతారా, లేకపోతే నన్నే చెప్పమంటారా? నన్నేమనొద్దు మాస్టారు, నేను వద్దని చెప్తున్నా. సీనే ప్రోగ్రెస్ రిపోర్ట్ లో మా నాన్న సంతకం పెట్టాడు. ఆహా, సీనుగోడు అంత మనగాడు ఎడా? ఎరా నువ్వు చెడిపోయింది చాలక ఇతరులు చెడగొడుతున్నావా? చెప్పట చెప్పట చెప్పట. వాళ్ళ నాన్న సంతకం చేయడానికి ఏంటే వాడిని కొడితే పెడుతున్నావు ఏంట్రోయ్? నిన్ను ఇలా వదిలేస్తే ముందు నా సంతకము, తర్వాత సంతకం పెడతావు నువ్వు. చేపట్టు చేపట్టు. సారీ సీను, నేను కావాలని చెప్పలేదు. మాస్టర్ భయపెట్టేసరికి భయపడి. పర్వాలేదులే విమలా, కొట్టింది నన్నే కదా. అదే కానీ ఈ దెబ్బలు నీకు తగులుంటే నువ్వు అస్సలు తట్టుకునేదానివి కాదు. నొప్పిగా ఉందా? కాకినాడ కాజాలంటే మొబైల్ గారు నా బుజ్జి అంటే నమ్మలేకపోతున్నాను. చూసావునా, నువ్వే నమ్మలేకపోతున్నావు. అలాంటిది నీ తొక్కలో తారు డబ్బా మాకు చూస్తాను నమ్మదన్నా. నా మాట వెళ్ళిపోతారా నా పేసు తారు డబ్బాలో ఉన్నా సరే నా బుజ్జి నన్ను ఒప్పుకుంటుందిరా. నా బుజ్జి అంటే నాకు ప్రాణం. నా బుజ్జి ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఒరే తమ్ముడు, ఏంట్రా ఈ దారుణం? నేను మాత్రమే ఇలా చూడవలసిన నా బుజ్జిని అందరూ ఇలా చూసేస్తున్నారు. కళ్ళతో చూసి కాపురం చేస్తున్నారు కుర్రాళ్ళు. కళ్ళు కళ్ళు మరీ బయటపెట్టి చూస్తున్నావు. మళ్ళీ ఇటు పక్కన చదువుతాను సంగతి. ఒరే తమ్ముడు, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి చందన చీర బొమ్మన బ్లౌజ్ బట్ట మీ వదిన కట్టాలి. అది పోస్టర్ అన్నా. ఒరే ఆంధ్ర కుర్రాళ్ళకి పోస్టర్లు కావాలరా పిల్లలు పుడిచడానికి. వెళ్ళు. అది చెప్పి నా బుజ్జి నిన్ను ఎవరైనా చూడకూడదమ్మా. ఉండి చూద్దాం. అదే ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. మన మోమికి ఎవరో చీర కట్టారా? మీ వదిన ఎవర్రా ఇక్కడ మా మోమికి చీర కట్టింది? చెప్తే షాక్ అవుతావు. అరే నువ్వు ఆగరా. ఈ బుజ్జి మమ్మాయికి నేనేమవుతాను తెలుసా? బావన్ రా. సాక్ష్యం ఏంట్రా? గొడవలు ఎందుకులేనా? మనకేంట్రా భయం? ఆధారాలు ఉన్నాయి. ఇదిగో చిన్నప్పుడు తప్పిపోయిన నా బుజ్జిని పెద్ద అయ్యగాల ఉంటుందని కంప్యూటర్ తీయించా. ముంబై స్కాన్ అయిపోయింది నా బుజ్జి. గుమ్మానికి తగిలించే గుమ్మడికాయలా తలకాయ ఉంటే సరిపోదురా, బుర్రలో ఇంత గుజ్జు ఉండాలి. మా ముంబైది ముంబై, నీదెవర్రా? ముంబైత్ వాళ్ళ అమ్మ కడుపులో నుంచి పురుట్లో పడేంత వరకు, పెద్ద మనిషి అయ్యేంత వరకు టోటల్ ఫోటోలు నా దగ్గర ఉన్నాయి. మొహమ్మద్ ఖాన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నేను. టోటల్ గా నేను చెప్పేది ఏంటంటే, నిన్ను ఎవడో పెద్ద ఎర్రి పప్ప చేశారా. మర్యాదగా చీర జాకెట్ తీసి దొబ్బేడ్రా. ఏంటని అలా జరిగింది? కొన్ని నిజాలు బయటపడేటప్పుడు ఇలా జరగటం సహజం. రండి టీ తాగుదాం.